ఈవీఎంలపై అనుమానాలున్నాయి. ఈసీ నివృత్తి చేయకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డట్టే అని అంబటి రాంబాబు కామెంట్ చేశారు. ఆయన కౌంటర్ ఇచ్చారు ఏపీ బీజేపీ చీఫ్ ఎంపీ పురంధేశ్వరి. ఎన్నో ఎన్నికలు జరిగాయి భారతదేశంలో. ఎప్పుడూ కూడా ఫైనల్ ఫిగర్స్ ప్రకటించడానికి ఇంత సమయం తీసుకోలేదనేది మా అభిప్రాయం. ఈ రోజు కూడా ఫైనల్ ఫిగర్ చెప్పేటటువంటి పరిస్థితుల్లో లేరు అంటే ఏదో జరిగిందేమో అనేటువంటి భావన కలుగుతూ ఉన్నది. ఇలాంటి అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉంది. కాబట్టి రిటర్న్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము ఈ రిప్రజెంటేషన్ వారికి ఎన్నికల కమిషన్ వారికి ఇవ్వటం జరిగింది. త్వరలోనే వీటన్నిటినీ కూడా నివృత్తి చేస్తారనేటువంటి భావన మాకున్నదని మేము అనుకుంటున్నాం. వారు చేయకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనేటువంటి భావన దేశవ్యాప్తంగా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. దాన్ని నివృత్తి చేయవలసిందిగా వారిని కోరటం జరిగింది. ఏదైతే ఓటమి వారు చవి చూశారో వారు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పి నేనైతే విశ్వసిస్తాను. ప్రజలు గడిచిన 5 సంవత్సరాల కాలం ఎన్నో ఇబ్బందులు పడినటువంటి సందర్భంలో, ఒక అవినీతి పాలనని చవి చూసినటువంటి సందర్భంలో మార్పు కావాలి, మంచి పాలన, సుపరిపాలన అందించేటువంటి కూటమికి పట్టం కట్టాలి అనేటువంటి ఆలోచనతోటి కూటమిని అధికారంలోకి ప్రజలు ఆశీర్వదించి తీసుకురావడం జరిగింది. అంటే ఇవాళ వారు ఆ రిజల్ట్స్ని అనుమానిస్తున్నాము అంటే ఇక్కడ ప్రజలు వేసినటువంటి ఓటుల్ని, ప్రజల యొక్క హక్కుల్ని, ప్రజల్ని అవమానించినట్టు అని చెప్పి నేను భావిస్తాను.